ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. పాత బైపాస్ రోడ్లో గల ఆంజనేయ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు సిరి ఆర్గానిక్ ఆహార్ను 35వ డివిజన్ కార్పొరేటర్ శాండిల్య ప్రారంభించారు. క్యాష్ కౌంటర్ను చింతల వెంకటేశ్వర్లు ప్రారంభించగా డాక్టర్ గుమ్మడి రామ్మోహన్ రావు మొదటి కొనుగోలు చేశారు. పేపర్లో చూశాను, మిలిటరీ వాళ్ళకు కూడా ఇవాళ గవర్నమెంట్ మిల్లెట్ ఫుడ్ పెట్టమని చెప్పి ఈ సంవత్సరం మొత్తం కూడా దీన్ని ఆర్గానిక్ సంవత్సరంగా మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఒంగోలు పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మనందరం కూడా ఈ మీరందరూ తప్పకుండా ఈ షాపింగ్ ఇచ్చేసి ఇక్కడ దొరికేటటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ని మీరు అందరూ సందర్శించి వాటిని మీరు కొనుగోలు చేసి వాటిని మీరు వాడుకొని మీ ఆరోగ్య భద్రతని అట్లానే మీ జీవన విధానాన్ని కూడా మీరు సరి చేసుకుంటారని చెప్పి అట్లా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరందరూ భావించి ఈ షాప్ని ఇవాళ ఓపెన్ చేసినందుకు ఎంతో ఆయనకు ముందుగా మన వెంకటేశ్వర గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ముందు ఇటువంటి షాపులు ఇంకా ఎన్నో స్థాపించి ఒంగోలులో ప్రజలందరికీ కూడా ఆరోగ్య పట్ల శ్రద్ధలు కలిగించే బాధ్యతలో వెంకటేశ్వర గారు ముందుతో మనందరూ కూడా సంతోషమైన విషయం. కాబట్టి ఈ షాప్ ఓపెనింగ్కి నాకు అవకాశం ఇచ్చేందుకు ఈ వార్డు కార్పొరేటర్గా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా అందరికీ విన్నవించుకునేదంటే మీరందరూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులు అబ్బూరి ఆశాషి గారికి ఈ ప్లేస్ షెడ్ ఇది వారి సహకారాలతోటే ఇది స్టార్ట్ చేసి ఇద్దరు సహాయ సహకారంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇది చిన్న ఆలోచనతో స్టార్ట్ అయింది మొట్టమొదట, తర్వాత 1 by 1 ఈ స్థాయిగా తీసుకొచ్చాము. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు 100% మేము ఆరోగ్యకరమైన 100% న్యాయం చేయాలని, కస్టమర్కి సర్వీస్ మోటివ్తో కూడా చేయాలని, అచ్చం బిజినెస్ మోటివే కాదు సర్వీస్ మోటివ్ కూడా చేయాలని మా యొక్క శాషయ్య గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఆర్గానిక్ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి మాకు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని, మమ్మల్ని సక్సెస్ చేయాలని పట్టణ ప్రజలు అందరినీ పేరున వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసం ఈరోజు 35వ డివిజన్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడానికి 35వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శాండిల్య గారు బాగా దోహదపడ్డారని, ఉపయోగపడ్డారని వెంకటేశ్వర గారు చెప్పారు. ఇదే విధంగా ఇలాంటి ఆర్గానిక్ పదార్థాలు వాడినందువల్ల ఆరోగ్యం చాలా పరిపూర్ణంగా ఉంటుందని మన గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒంగోలు పట్టణంలో కల్లా ఇది పెద్దది, ఇలాంటి అన్ని దిక్కులా ఏర్పాటు చేయాలని దానికి ఆశించారు. ఒంగోలు నగరంలో అతిపెద్ద ఆర్గానిక్ సెంటర్గా అన్ని రకాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. స్వచ్ఛమైన ఆర్గానిక్ మొత్తం ఇప్పుడే మేము పరిశీలించాం. చాలా చక్కగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఉన్నాయి. మనిషికి ఆహార అలవాట్ల వల్లే రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులు ముందుగా రాకుండా ఈ ఆర్గనైజ్ ఫుడ్ వాడటం వల్ల మనిషికి ఆరోగ్యాన్ని బాగా మెరుగ్గా ఉంటుంది. రాబోయే కాలంలో ఎంతోమందికి రకరకాలుగా జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాధుల్ని మనం కరోనా కష్టకాలంలో చూసాము. అందరూ డాక్టర్లు చెప్పేది ఒకటే, అన్ని రకాల్లో పురుగు మందులు రకరకాలైన విష పదార్థాలు ఉంటున్నాయి, అవి మనం తింటా ఉన్నామని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. వాటి వల్లనే మీకు జబ్బులు వస్తాయని అంటూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఆర్గానిక్ సంబంధించిన ఆహార పదార్థాలు వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటామని ఈ సిరి ఒకసారి వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మా కార్పొరేటర్ గారు, మా శ్రేయోభిలాషి
ప్రకాశం జిల్లా పొల్లలచెరు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పథం మండల మహిళా సమైక్య ఏపీఎం నూనె వెంకటయ్య ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు లోకస్ మొబైల్ యాప్ పై మండలంలోని అన్ని గ్రామాల సంఘాల విఓఏలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక యాప్ల్లో ఉన్న మహిళా సంఘాల డేటా ఇక నుండి దేశవ్యాప్తంగా ఒకే యాప్లో సంఘ సభ్యుల లావాదేవీలు తదితర వివరాలు చూడటానికి వీలుగా ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రతి విఓఏ సంఘ సభ్యుల దగ్గరికి వెళ్లి వారి వివరాలను, గ్రూపు వివరాలను వ్యక్తిగతంగా పారదర్శకంగా సరిచూసుకొని యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ మాధవి, మండలంలోని అన్ని గ్రామ సంఘాల విఓఏలు పాల్గొన్నారు. తర్వాత ఇంట్రొడక్షన్, యాప్ డౌన్లోడ్ ప్లస్ ఇంట్రొడక్షన్ సంబంధించి ఛానల్స్, దాని గురించి మీకు ఆయన ఇస్తారు. రాసుకోవడం లేదు, దాంట్లో ఛానల్స్ యాప్ డౌన్లోడ్ ఇండియా మొత్తం మీద ఒక యాప్ ఇచ్చారు, లోకోస్ యాప్. మన యశక్తికి సంబంధించిన ప్రతి అంశాలు కూడా దాంట్లోనే మనము మన ఎక్కువ చదివి లేదు, ఏదో ఒక రోజు హరిబరిగా మనలో ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మొబైల్ బుకింగ్ లాగా ఎలా పడితే అలా కొట్టేయడానికి కాదు. కాబట్టి వినేటప్పుడు కూడా జాగ్రత్తగా పిన్ టు పిన్ పాయింట్ మీరు ఎంటర్ చేసుకోండి. కాబట్టి చేశారు. మొత్తానికి 20 సంవత్సరాల కాలంలో, ఇది పెట్టి 20 సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్రాలు పూర్తయింది. ఇప్పుడు దీని ఏం చేశారంటే, రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వరల్డ్ బ్యాంక్కి పంపించి వరల్డ్ బ్యాంక్ నుంచి దీనికి నిధులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్. ఆ రోల్ మోడల్ తీసుకొని అందరూ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులో బాగుంది అందరూ కూడా. ఏంటంటే ఇండియా మొత్తం మీద, ఇండియాలో మాకు సెర్ప్ సంస్థ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో 2002 ఏర్పడింది. సెర్ప్ సంస్థ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని జగన్ రెడ్డి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని టీడీపీ ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యువత నిర్వీర్యమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి మనకు గోచరిస్తూ ఉంది. ఒక పక్క నిరుద్యోగత, మరొక పక్క డ్రగ్స్కు బానిసై ఎంతోమంది యువత తమ అమూల్యమైన జీవితాలు కోల్పోతున్న సందర్భం ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గంజాయి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సిఎంఐ నివేదిక ప్రకారం అమరావతి రాజధాని ఆలోచననే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, మరోపక్క నిరుద్యోగ యువత నిర్వీర్యమై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఇంకొక పక్క డ్రగ్స్కి బానిసై గంజాయి ఆంధ్రప్రదేశ్కి తయారై ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి ఆలవాలం అయిపోతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో యువత ఆలోచిస్తుంది. ఇవాళ తెలంగాణలో కూడా అంటున్నారు, మీకు కనీసం ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేనటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు 2000 నిరుద్యోగ భృతి కల్పిస్తే ఇవాళ నిరుద్యోగ భృతి లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. కాబట్టి తమకు ఆధారం లేనటువంటి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే సందర్భం కూడా కనపడుతుంది. 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది ఎంపీలు ఇస్తే, పాపం అది 2 తగ్గినాయి కాబట్టి పోరాడలేకపోతున్నలాగా ఉంది. 23 మంది ఎంపీలు ఇస్తే ఎక్కడ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక ఇదేది ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా ఏదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలకు ముందు ఊరు వాడ గందరగోళాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 25 మంది ఎంపీలు ఇస్తే ఏమైనా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఊసే ఎత్తకుండా రాష్ట్ర ప్రజలను, యువతను దగా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈరోజు జగన్ పాలనలో గంజాయి అక్రమంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని ఎన్సీబీ నేషనల్ ఇది ఎక్సైజ్ ఏదో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్పష్టంగా చెప్పి
గంజాయి రవాణాలో ఏపీ నంబర్ 1 ఉందని పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఇతర దేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు ఇచ్చేటువంటి విద్యాదాన పథకాలు మిస్ అయిపోయినాయి. బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి ఒక్క లోన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఆ రోజు బాబు గారు బలహీన వర్గాల కార్పొరేషన్ అనేక మంది నిరుద్యోగ యువతకి లోన్లు ఇచ్చి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అభివృద్ధి చెందేదానికి కృషి చేసిన సందర్భం. కాబట్టి నిరుద్యోగ యువత లేదా 2 డిఎస్సీలు నిర్వహించాం. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించింది. ఈ రోజుకి ఒక డిఎస్సీ నిర్వహించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు యువతని ఎటు పనికిరానటువంటి పరిస్థితులుగా తయారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తుదముట్టించడానికి యువత, నిరుద్యోగులు, స్థానిక సుజాత నగర్లో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రాజధానిలో ఒకే ఒక్కటి చిత్రం టైటిల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు సుభాష్ బాబు మాట్లాడుతూ నూతన నటీనటులతో త్వరలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వివి రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆ సభ్యులైతేనేమి ఈరోజు మన సినిమా డైరెక్టర్ గారైనటువంటి సుభాష్ గారు ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. రాజధానిలో ఒక్కడనే సినిమా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం. మన ఒంగోలులో మంచి సినిమా చేయాలనే దృఢ సంకల్పంతో మా డైరెక్టర్ గారు రావటం చాలా శుభదాయకం. దానికి వివేకానంద ట్రస్ట్ సభ్యులు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. మరియు ఈ సన్నివేశాలను ప్రజలకి చూసేదానికి వింపుగాను ప్రజలందరిని ఆకర్షించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. సినిమా రంగంలో ఈరోజు మన ఒంగోలు చాలా రోజుల నుంచి మన ఒంగోలులో సినిమాలు మంచి మంచి డైరెక్టర్లు గోపీచంద్ గారు అయితే ఇలాంటి వారు తీస్తూ ఉన్నారు. అలాంటి పేరు తెచ్చిన సినిమాను స్టార్ట్ చేయడం చాలా శుభదాయకం. గతంలో కూడా ఒంగోలులో చాలా సినిమాలు తీసున్నారు, అన్నీ సక్సెస్ఫుల్ రేంజ్లో నడిచి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ తీసే రాజధానిలో ఒక్కడనే సినిమా కూడా ప్రజలకు బాగా సందేశం ఇచ్చే విధంగా, మంచి కాసులు వచ్చే విధంగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి రావాలని మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాను. పెద్ద హిట్ ఇవ్వాలని ఈ సినిమాని ఆశిస్తున్నాను. ఇక్కడికి చేసిన నా పేరు విజయానంద్, త్రిబుల్ కన్స్ట్రక్షన్ చైర్మన్ని. రెడ్డి గారు నాకు పరిచయం చేశారు. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఉంది, సినిమా టైటిల్ రిలీజ్ చేస్తానని. కానీ టైటిల్ చూడడం వల్ల నాకు భలే సంతోషం వేసిందండి. టైటిల్లోనే అసలు హీరో ఉన్నాడు అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంది. ఈ సినిమా కూడా బాగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్, మనసారా. కానీ ఈ సినిమాలు ఆంధ్ర అంట ఒంగోలుకు ఒక హిస్టరీ ఉంది సినిమా గురించి. ఆ హిస్టరీని రిపీట్ చేసి మంచి నాకు డైరెక్టర్ గారు సుభాష్ బాబు గారు, అట్నే ప్రొడ్యూసర్ వెంకటేశ్వర రెడ్డి గారు చిరకాల మిత్రులు. ఇప్పటిదాకా ఒంగోలు చాలా సినిమాలకు, రెండోది చిన్న చిన్న సినిమాలకు క్రేజ్ ఉంటున్న ఈ రోజుల్లో, ముందు సినిమా తీయాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో కూడా ఒక మంచి టైటిల్తో మంచి సినిమాని ఖచ్చితంగా విన్ చేస్తామని చెప్పి డైరెక్టర్ గారు నాతో చెప్పున్నారు. అలాగే ఆ సినిమా మంచి హిట్ అయ్యి మంచి లాభాలు రావాలని, మంచి సందేశాన్ని ఇవ్వాలని తరపున తెలియజేయాలి. నేను కథ చెప్పటం, ఆయన కథ నచ్చటం, అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ ఒక 2 డేస్లో అయిపోయింది. నేను స్క్రిప్ట్ అంతా రాసుకొని కథ మొత్తం చెప్పాను వెంకటేశ్వర రెడ్డి గారికి, మాలద్ర రెడ్డి గారికి, మిత్రుడు గోపాల్ రెడ్డి గారికి. వాళ్ళ కథ బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ కథ ఎప్పుడో రాసుకున్నా, 1 year బ్యాకే రాసుకున్నా. చాలామంది ప్రొడ్యూసర్లకు చెప్పాను, కానీ అది ఎక్కడికి అది మూవీ సెట్లోకి రారు అది. సో అనుకోకుండా వీళ్ళకి చెప్పటం, స్క్రిప్ట్ రెడీ కావటం, సో అలా అయిపోయింది. సో కథ పరంగా ఈ టైటిల్ పెట్టాము. రాజధానిలో ఒక్కడంటే ఎవరిని ఉద్దేశించిన టైటిల్ కాదండి ఇది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏం సుభాష్ గారు ఈ టైటిల్ జగన్ గారి స్టోరీయా, చంద్రబాబు స్టోరీయా, పవన్ కళ్యాణ్ గారి స్టోరీ? ఎవరి స్టోరీ కాదండి ఇది, కథ పరంగా పెట్టుకున్న టైటిల్ ఇది. రాజధానిలో ఒక్కడంటే జరుగుతున్న సీమాంధ్రాలో అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొన్న యువకుడి కథే రాజధానిలో ఒక్కడు, జస్ట్ అంతే. టైటిల్ పరంగా టైటిల్ ఇది. సో ఈ సినిమా ఆల్రెడీ సాంగ్స్ 3 రికార్డింగ్ అయిపోయి, పాటలు ఇంకొక 2 సాంగ్స్ రికార్డింగ్ చేయించాలి. ఈ మూవీలో అందరూ ఉంటారండి, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. ఈ సినిమాలో కథే హీరో. త్వరలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా భారీగా ఓపెనింగ్ ఉంటుంది. అది కూడా తొందరలో మీకు అనౌన్స్ చేస్తాం మేము. జస్ట్ ఈరోజు ఏంటంటే జస్ట్ ప్రెస్ మీట్ ఇది. తొందరలో మూవీ స్టార్ట్ చేస్తున్నామని జస్ట్ టైటిల్ లాంచ్ చేస్తాం. మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్గా ఉంటుంది తొందరలో. అది ఎప్పుడన్నది మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసి మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం మళ్ళీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం.
ఈ టైటిల్ అనేది నాకు మాల్యాద్రి గారు ఫ్రెండ్ అయిన సుభాష్ గారు పరిచయం చేయడం జరిగినది. గతంలో గౌతమ్ రెడ్డి సినిమా తీయటం చెప్పాడు సంవత్సరం క్రితం. ఈ టైటిల్గా నేను సార్ బాగుంది, కథ బాగుంది, మీరు ఒకసారి వినండి అని చెప్పి అన్నారు. కథ విన్నాను, కథ వినటానికి బాగానే ఉంది. టైటిల్ ఏంది అడిగాను, రాజధానిలో ఒకడని చెప్పి అనటం జరిగింది. అలాగే సార్ మనం చేస్తున్నాం ఈ సినిమాను, ఎవరు నిర్దేశించపూర్వకం కాదు, చేద్దాం, ఇబ్బంది లేదని చెప్పి అన్నాను. అలాగే మా కార్పొరేటర్ అయిన గోపాల్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. సరే చేద్దామండి, ఇబ్బంది లేదు, మన ఒంగోలు పరిసర ప్రాంతంలో ఉపయోగపడేదైతే 10 మందికి ఉపయోగపడేదంటే ఇబ్బంది లేదు, తీద్దాము, కలిసికట్టుగా చేద్దామని చెప్పి అనటం జరిగింది. అలాగే మా మిత్రుడైన మాల్యాద్రి రెడ్డి గారి సహకారం అడిగింది. సరే చేద్దాము, ఇబ్బంది లేదని చెప్పి అనటం జరిగింది. సుభాష్ గారు ఒకసారి వస్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పెట్టుకోండి. స్థానిక హౌసింగ్ బోర్డులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. అంటే మంది కూడా సిటీనే, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు లాంటి ఏరియాస్లో ఉండాల్సిన అంత మంచి అట్మాస్ఫియర్తో ఉన్న మంచి కాలేజీ మీ అందరికీ అందించడానికి, మరి బాగా చదవడానికి ఎంతగానో కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మీరు ఇంతమంది పిల్లలు ఈ రోజున యూత్ ఎలా ఉన్నారనంటే అల్లరి చిల్లరగా ఆటపాటలతో ఎంజాయ్మెంట్, ఇన్స్టెంట్గా ఫలితాలు రావాలి, ఇవాళ చదివామంటే రేపు జాబ్ రావాలి, లేదంటే మనం ఏదో కోల్పోయాము అనే ఒక నిరాశ, ఎవరన్నా సరే అనుకున్న సాధించలేకపోతే మనం బ్రతికేది వేస్ట్ అనేటువంటి ఆలోచన, ఇంకా వేరే రకంగా ఎందుకు ఫీల్ అయ్యామనంటే మనం తలెత్తుకోలేమేమో అనే సిగ్గు, భయము. వెనకటి రోజుల్లో ప్రతిదానికి ఎదురోడి పోరాడి గెలవాలి, గెలిస్తే సాధించడంలో ఉండే ఆనందాన్ని పొందితే ఈ రోజున పోరాటంలో ఎవరికి ఇష్టం ఉండట్లేదు. అందరూ కూడా పోరాటం అంటే భయపడుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడానికి ఈరోజు నీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి ఎన్నో రకాలుగా మీకు ఎంకరేజ్మెంట్స్. అందుకే టెక్నికల్గా చదవాల్సిన మీరైనా చిన్నపిల్లల నుండి అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా ప్రభుత్వం వారు ఇప్పుడు మన గవర్నమెంట్, మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ చదువుకి ఆటంకం లేకుండా మీకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మీకు విద్యకు కానివ్వండి, అలాగే హాస్టల్స్లో ఉండడానికి కానివ్వండి, స్కాలర్షిప్స్ రూపంలో కానివ్వండి, ఏదైనా సరే మీకు ఒక ఎంకరేజ్మెంట్. అంటే చదువు ఒక్కటే మన తలరాతను మార్చడానికి అవకాశం ఉండేది ఒక్క చదువు మాత్రమే. మరి వెనకటి రోజుల్లో చదువు యొక్క విలువని దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే మరి ఎంతోమంది మహానుభావులు చదువు యొక్క ప్రాధాన్యతని, విలువని మరి తెలియజేస్తూ ఈ రోజుకి ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగంలో కూడా నిర్బంధంగా చదవాలి, ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఈరోజు అందరూ చదవాలి అనేది ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక ఉత్సాహాన్ని మన ప్రభుత్వం వారు మరి ఇస్తూ అందరిని చదువు దిశగా తీసుకెళ్తూ మీ భవిష్యత్తుని, మీ తలరాతిని మార్చే చదువు మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఏదో ఒకటి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్కిల్, ఏదో ఒక నైపుణ్యం అందరిలో ఉంటుంది కనుక అది వెలికి తీసే ఒక బాధ్యత గురువులకి అంటే టీచర్స్కి మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు మనం గురువులను పూజిస్తున్నాం. తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉందంటే కాలంతో పాటు మనుషులందరూ పరుగులాడుతున్నారు. అంటే ఏదో ఒక పని, ఒకప్పుడు ఇంటికి పెద్ద మాత్రమే పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటే తల్లి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుకుంటే పిల్లల్ని చక్కగా చూసుకునే విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు అవసరాలు పెరిగినాయి, కోరికలు పెరిగినాయి కనుక స్త్రీ కూడా అంటే అమ్మ కూడా పని చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. దానికి కూడా ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేస్తూ పిల్లలు మా భవిష్యత్తుగా అంటే మా జీవితం కన్నా కూడా గొప్పగా చదవాలి పిల్లలని, మనకు అన్ని రకాల అవకాశాలు అంటే తోటి పిల్లలు 105 మంది విద్యార్థులకు మరి జాబ్స్ వచ్చినాయి అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సందర్భంగా
విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మీరు ఇంకా మీతో పాటు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా మీరు ఉన్నప్పుడే ఏర్పడినాయి కాబట్టి ఈ కాలేజీని గురించి ఇంకా ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు తెలియజేసి ఇక్కడున్న స్టాఫ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడున్న బిల్డింగ్స్ కానివ్వండి, మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాబోయే రోజుల్లో ఈ క్యాంపస్ని పూర్తి స్థాయిలో విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా మీరు కూడా అందరికీ తగు సూచనలు సీనియర్స్గా ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మీ పేరెంట్స్కి, అదేవిధంగా మీ గురువులకు, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న మరి మా హౌసింగ్ బోర్డు కాలనీకి కూడా మంచి పేరు తెచ్చి మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మీరు సమస్యలు చెప్పున్నారో వాటర్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరేదైనా కానివ్వండి, తప్పకుండా మీకు వీలైనంత తొందరలో వాటిని 3-4 రోజుల్లోనే పరిష్కారం చేస్తామని, మరి ఈలోపు ఏదన్నా మీకు ఏదన్నా మొక్కలకు కానీ లేకపోతే ఏదన్నా వాటర్ ట్యాంకర్స్ ఏదైనా మంచినీళ్ళు అవసరమైతే రేపు ఉదయం నుంచే మీకు ఎన్ని ట్యాంకర్లు కావాలన్నా సప్లై చేయాలి. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నా. 83-87లో బీటెక్ ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత ఏఈగా 1989లో జాయిన్ అయ్యాను. నౌ ఐఎమ్ సూపర్ ఇంజనీర్ ఫర్ ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మేమందరం కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నందరం కూడా ఒకప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచే వచ్చాము. మీ అల్లరి సంతోషము చూద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఉండాలి, ఈ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండాలి. ముఖ్యంగా మీకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈనాటి యువతే రేపటి భావి పౌరులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈరోజు భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ప్రపంచం అంతా కూడా మన భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ సంపదని వాళ్ళు తీసుకుపోయి. Give a big hand to Lakshmi Narayana and his parents. సార్ ఒక రిటర్న్ సార్, ఒక రిటర్న్ సార్, రిటర్న్ ఒకరు మీరు రిటర్న్ సార్. ఓకే సార్, అలా ఉంది సార్. వన్ మోర్ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు అన్నారు. అనవసరంగా ఇబ్బందులు గురవుతారు. ఇది మున్సిపాలిటీ కూడా ఆల్రెడీ మెజ్ చేసినటువంటి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి తెలిసి తెలియక చేసుకున్నారని చెప్పి వాళ్ళు చేసి దాంట్లో విత్తుగా చేపించారు. అదేవిధంగా రెండో ఇప్పుడు నా మీద పంచి ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటిది వాళ్ళకి ఇక్కడ 305 సర్వే నెంబర్ సంబంధించిన దాంట్లో వాళ్ళ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదో కొంత తరుడు పార్టీలుగా వాళ్ళు కొనుక్కున్నారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే దానికి ఎదురున్నటువంటి వ్యక్తి ఆర్య వయసులో అయినటువంటి దేవత పాప వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అది. దాంట్లో టోటల్ ఎక్స్టెంట్ 5 ఎకరాలు అనుకోండి. దాంట్లో 1.5 ఎకరా ఆల్రెడీ ఓనర్సే ఉన్నారు. ఇంకా 2.5 ఎకరా పాప వాళ్ళకి 2 డాక్యుమెంట్ దాకా. అది కాక ఒకటి 1903లో డాక్యుమెంట్ ద్వారా కొంత 90 సెంట్లు, అదేవిధంగా 1930లో మళ్ళీ 144 సెంట్లు కొనుక్కున్నారు వాళ్ళు.
కొనుక్కున్న తర్వాత మిగిలింది రిమైనింగ్ ఉండాల్సింది 1.5 ఎకరా ఎంత ఉండాల్సింది 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేసినటువంటి వ్యక్తులు 1.5 ఎకరా చేయాలి ఓనరు, అటువంటిది 2 ఎకరాలు చేశారు. ఆ 50 సెంట్లు కూడా తీసుకొచ్చేసేసి వాళ్ళు ఆ పాప వాళ్ళ దాంట్లోకి వచ్చి వాళ్ళు కలుపుకున్నటువంటి దాంట్లో వాళ్ళు 2011లో కోర్టుకి వెళ్ళటం, కోర్టు కమిషన్ ద్వారా వాళ్ళ సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇటీవల లేటెస్ట్గా కూడా అదే సైట్కి సంబంధించిన దాంట్లో మరికొందరు కొలతలు పోతే కొలతలు రానివ్వట్లేదనే ఉద్దేశంతో మళ్ళీ అతను కోర్టుకు వేశాడు. అతను సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే ఉంది ఈ పంచప్రభార్ అనే బ్రోకరు ఎప్పుడైతే నా మీద కామెంట్ చేశాడో, నా మీద సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి బిఫోర్ 3 నెలల ముందే కోర్టులో నెంబర్ అయి ఉంది ఇద్దరు ఓనర్స్ మధ్య. దానికి సంబంధించిన దాంట్లో నాకేం లేదు. అది వాళ్ళు నా కాడకు వచ్చి ఇది అని పరిస్తే నేను దానికి ఏం చెప్పానంటే కొలతలు పెట్టించుకొని ఎవరైతే వాళ్ళు డిక్లరేషన్ చేసుకోమన్నా. అట్లా కాకుండా వాళ్ళ మధ్యలో అప్పుడు దాకా రెడ్డి గారు అని ఎందుకంటానంటే వాళ్ళు మొత్తం కమ్యూనిటీ పరంగా కొనుక్కుందే, అంటే వాళ్ళు కూడా తడుపట్టే. కాకపోతే వాళ్ళు అప్పుడు సైట్ తీసుకునేటప్పుడు సర్వే చేపించి చేసుకుంటే సరిపోయేది. అది వచ్చి వయసు అయినటువంటి దేవత ముసలాల వాళ్ళ స్థలంలో రావటం, మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యేకి కొలతకు భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికాలో ఉన్నవాడికి వాడికి చెప్పకపోతే ఇప్పుడు నేను ఏదన్నా ఫ్లేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని భూ కబ్జా చేశాను అనుకోండి, ఎస్పీ గారు కలెక్టర్ గారికో లేకపోతే కోర్టు 3 ఉండే ఎక్కడికైనా పోయి నా మీద వాళ్ళు ఎటువంటి ప్రతిఘటన చేయొచ్చు. అది కాకుండా ఎవరి మీదకని వెళ్తా డాక్యుమెంటేషన్ పరంగా పక్కా ఉంటే పంచాయతీ కాదు. ఇప్పుడు నా కాడికి వచ్చినోడికి మేము కొలతలకు వెళ్ళాలా, కొలతలకు రానిరు పోవద్దా, నువ్వే కొలతలు పెడతావు. ఏది పోలు మా ఏరియాకి సంబంధించిందేగా, నేను బయటికి వెళ్ళట్లేదుగా. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మొత్తం గెద్దలుకుంటా అమ్మకు నుగ్గినోళ్ళు కూడా మా వాళ్ళే. నువ్వు బయటదైతే నువ్వు అన్నట్టు నేను దానికి సమాధానం చెప్పలేను. ఇక్కడదే వాళ్ళు అందువల్ల నా కాడికి వచ్చి గెదలగుణం సంబంధించిన ఆస్తి అమ్మిన వాళ్ళు మా వాళ్ళు అయిన వాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్ళు బయట వాళ్ళు అయ్యా కొలతలు పెట్టి అయ్యా లేకపోతే మాకు అని చెప్పి వస్తున్నారు. అసలు వాస్తవంగా డివిజన్ అమ్మాయిది, నేను యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా నా కాడికి వచ్చారు కాబట్టి నేను వెళ్ళా, నా మీద వాడికి పసిగట్టాడు. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు కాదు, వాళ్ళ ఆస్తి ఏమన్నా నేనేం చేసినట్టుగా. ఇప్పుడు అతను మాట్లాడిన దానికి ఇక్కడ ఉంటే మీరు అడిగితే అతను సమాధానం చెప్పలేడు కదా. నేనేమో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానా వాళ్ళ చేత. ఇప్పుడు కోర్టులోనే ఆల్రెడీ కేసు ఉంది. ఇది నువ్వు అడిగిన దానికి ఆల్రెడీ మా మీద కామెంట్ చేయడానికి ముందు 2 months బిఫోరే వాడు కోర్టులో అడ్మిట్ అయి ఉన్నారు వీళ్ళు ఇరుపక్షాలు. అట్లా వాళ్ళకి వచ్చినంటే వాళ్ళకి తీసుకోండి ఏమన్నాడా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళని అడగండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆస్తి 2-3 సార్లు వచ్చారు. వాళ్ళ మదర్ పెద్ద ఆమెను అక్కడికి పోతే బుల్లెట్ కృష్ణారెడ్డి అని అతను కొట్టి బయటికి నెట్టాడు. మీకు తెలియదు, అది ఓనర్ని లోపలికి కూడా రానికుండా బయట నెట్టాడు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నాడు, ఇతను స్నేహితుడు అన్నట్టుంది. తర్వాత మనం ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళ సిస్టర్ నా క్లాస్మేటు నాకు ఇది పరిస్థితి అన్నారు. నేను కూడా బాగా వాస్తవంగా నేను ఎందుకు బాగాలేదంటే ఇదే డిస్టర్బెన్స్ వచ్చింది. రేపు టౌన్ లెవెల్లో సమగ్ర సర్వే జరుగుతుంది కదా, దాంట్లో మా కాడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకున్నాం. అవి ఇచ్చి మీరేం చేస్తారో చేయండి, కోర్టుకు పోతే 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరే నిర్ణయించని చెప్పి వాళ్ళ కోసం నేను ఆథరైజ్డ్గా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళ చేటర్స్ అనే దాని ప్రూఫ్ మీకు నేను ఇక్కడే ఇస్తున్నా కదా. ఇప్పుడు నేను చేసింది ఏంది కబ్జా కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు ఎవరిని వస్తారు మంచిగానే భయం, మేమేం చెడుగా బాగాలా దొమ్మిగా బాగాలేదు కదా. అన్నీ ఉండి కూడా మూసుకొని కూర్చున్నాం. వాస్తవం చెప్పాలంటే ఒక మాట, ఎవరు ఆరోపణలు చేసిన వాళ్ళ మీదతో పాటు నా మీద కూడా నేనేమన్నా దీంట్లో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో కూడా. స్థానిక కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ దేవస్థానంలో నరసింహ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. सच के सवर के बन ठन के डार्लिंग दुल्हनिया झूमो रे, जगमग दिल के तारों में रिश्तों की होगी धुन, सोनिए तू उखड़िए तू, अब रुक मत, ये मोमेंट तेरा है. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम. पंछी बावरा जैसे हाथ पीछे क्रेजी है, लेकिन सुना पुरखों से मैजिक की स्टोरी है. धूमल गोरी मोनक छोरी रौनक शौनक वाली, तेरी धुन तेरी धुन तेरी धुन. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम. पूरे जश्न में स्टाइलिश टशन से मिला दे थोड़ा स्वैग, थोड़ी धूम, अब तू झूम. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम. झिलमिल बरसे नैनों से ममता की बोली, बाबा के आंगन में गूंजे आज भी लोरी. ओ कोन्ना रे मोर है, डार्लिंग दुल्हनिया तू झूम रे. जगमग दिल के तारों पे रिश्तों की होगी धुन, सोनिए तो उखड़िए तो, सोनिए तो उखड़िए तो. बेटा एक मिनट.